అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి మీ గురించి అనేది చూద్దాము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. మీకు రెజినేట్ అవ్వలేదు అంటే ఇది మీకు కనెక్ట్ అవ్వలేదు అనేది అయితే అర్థము. నాకు కామెంట్స్లో కూడా నిన్న రీడింగ్లో అనుకుంటాను ఇది అబద్ధము అనేది అయితే చెప్పారు. నాకు అక్కడ కార్డ్స్ ఎనర్జీస్ ఏమనేది చూపిస్తాయో నేను అదే అయితే మీకు చెప్పగలుగుతాను. సో ఇందులో ఏది అబద్ధం అయితే లేదు. నో షుగర్ కోటింగ్. ఓకేనా అండి? ఇక్కడ కార్డ్స్ ఏం సమాధానం ఇస్తాయో నాకు అదే నేను చెప్తాను. మీకు రెజినేట్ అవ్వలేదు అంటే చూసే వ్యూవర్స్లో ఎంతమందికి రెజినేట్ అవుతూ ఉండొచ్చు. సో మీకు అవ్వలేదు అంటే మీ ఎనర్జీస్ ఈ రీడింగ్కి కనెక్ట్ అవ్వలేదు అనే అర్థం. కామెంట్ చేసిన వాళ్ళకి నేను చెప్తున్నానండి, అందరికీ అయితే కాదు. సో ఇది మీకు రెజినేట్ అవ్వలేదు అనేది. సారీ అండి, మధ్యలో కాల్ వచ్చింది. సో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే రెజినేట్ అవ్వలేదో, ఎవరైతే ఇది అబద్ధము అనుకుంటున్నారో, సో ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ మీకు కాదనుకోండి. ఓకేనా? ఎవరికైతే కనెక్ట్ అవుతుందో 30 or 40% కనెక్ట్ అవుతుంది అని అంటే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. మీరు కంటిన్యూ చేయండి, చూడండి ఈ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో మీకు కనెక్ట్ అవ్వలేదు అని అంటే ఏదో ఒక బ్లాకేజ్ అనేది అయితే ఉంది అనేది అయితే అర్థం. చూసేవాళ్ళు ఫేక్గా కామెంట్ పెడుతున్నారు అని అంటే వాళ్ళల్లోనే ఏదో ఒక నెగిటివిటీ ఉంది. సో అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారన్నమాట. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నానండి. మీరు ఎవరైతే కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నాను, అందరికీ కాదండి. అందరూ మంచిగానే కామెంట్స్ పెడుతున్నారు, మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ప్రిడిక్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, రీడింగ్స్ చూస్తున్న వాళ్ళు కానీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వ్యూవర్స్ ఎవరైనా కావచ్చు, అందరూ పాజిటివ్గానే ఉన్నారు. కొంతమంది వచ్చి అదే పనిగా కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళకైతే నేను చెప్పదలుచుకున్నాను, మీలోనే ఏదో నెగిటివిటీ ఉంది. మీరు ఒకవేళ ఈ రీడింగ్ చూస్తూ ఉంటే మీలోనే నెగిటివిటీ ఉంది. సో అందువల్లే మీకు కనెక్ట్ అవ్వట్లేదు. నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, అందరూ పాజిటివ్గానే తీసుకుంటున్నారు, వాళ్ళకి కనెక్ట్ అవుతుందని. సో ఇంకోసారి అయితే పిచ్చిగా కామెంట్స్ అయితే చేయొద్దండి. ఒకవేళ చేసినా నేను పట్టించుకోను. ఓకే? మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళని గుర్తుకు తెచ్చుకోండి. కొన్ని కార్డ్స్ అటు ఇటు ఉన్నాయి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి కూడా. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళని గుర్తుకు చేసుకోండి. ఓకేనా? అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అండి. లైక్తో పాటు హైప్ ఇచ్చారంటే కూడా ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది, యూట్యూబ్ సజెషన్ చేస్తుంది. మీలా ఎంతోమంది వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వాళ్ళకి చేరుతుంది. ఓకేనా? ఇదొక నాదొక రిక్వెస్ట్ అనుకోండి. ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. వీళ్ళ పట్ల కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో సో వీళ్ళ పట్ల వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్
ఏమున్నాయి చూపించండి. వీళ్ళు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదు ఓకేగా ఉన్నా కానీ వాళ్ళ మనసులో ఏముంది అర్థం కాకపోతూ ఉండొచ్చు. సో ఎవరైనా కావచ్చు. ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ అండ్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ ఏంజెల్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ శివయ్య సాయినాథ. ఒక 6 కార్డ్స్ అయితే తీస్తాను. టెడ్డీ బేర్, బాటమ్ ఆఫ్ ద డెక్. లవ్, సోల్మేట్స్. పాజిటివ్గా ఉంది రీడింగ్, క్లెయిమ్ చేసుకోండి మీరు. ఒక్కొక్కటి క్లారిఫై ఇస్తూ మీకు రీడింగ్ అయితే ఇస్తాను నేను. కొంచెం కార్డ్స్ పెట్టాలి కాబట్టి గ్యాప్ తీస్తున్నాను. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఈ పర్సన్కి మీ మీద ప్రేమ అయితే ఉందట, లవ్. ఇదైతే మీ పట్ల నిజమైన ప్రేమే ఉందనేది అయితే వాళ్ళ మనసులో, మీ పట్ల నిజమైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, మీ పట్ల ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే ఉన్నాయి. మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది అనేది అయితే చెప్పచ్చు ఈ కార్డుని బట్టి. అంటే మీ ప్రేమలో ఎటువంటి షరతులు లేని ప్రేమగా అనేది అయితే తన మనసులో అలా ఫీల్ అవుతున్నారన్నమాట. మిమ్మల్ని క్యాజువల్గా కాకుండా తన మనసుకు దగ్గరైన వాళ్ళలా చూస్తున్నారన్నమాట. చూసారా? అన్కండిషనల్ లవ్, ఎమోషన్స్తో కనెక్ట్ అయిన లవ్ మీది, భావోద్వేగపూరితమైన లవ్. మీరుంటే తన లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేదైతే ఉంది. ప్లీజ్ యూనివర్స్ క్లారిఫై చేయండి. లవ్, వీళ్ళ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? వీళ్ళ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూపించండి. ఇంకా ఏమున్నాయి? లవ్ ఉన్న వీళ్ళ మనసులో ఏముంది? మీ పట్ల మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ కావచ్చు. మీరంటే వాళ్ళకి చాలా అడిక్షన్ అన్నమాట. ఇక్కడ ప్రేమ ఉంది, ప్రేమ లేదు అనడానికైతే లేదు ఈ వ్యక్తికి. మీది మీరు చైల్డ్హుడ్ నుండి ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరంటే ఆకర్షణ, అట్రాక్షన్, అడిక్షన్ అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది. మీరంటే అన్కండిషనల్ లవ్.
సో మిమ్మల్ని మీ రిలేషన్షిప్ ఏదైతే ఇక్కడ వీళ్ళు మీ నెంబర్ బ్లాక్ చేసిండొచ్చు, మీకు సమాధానం చెప్పకపోయిండొచ్చు, తన మనసులో మీరు కావాలి అనిపించినా కానీ ఈ వ్యక్తి మీ సైడ్ యాక్షన్ తీసుకోలేకపోతూ ఉండొచ్చు, తన మనసులో ఏమున్నది వీళ్ళు దాస్తూ ఉండొచ్చు. సో ఎందుకు హైబ్రిస్టిస్ ద క్లారిఫికేషన్ ప్లీజ్, హైబ్రిస్టిస్ క్లారిఫికేషన్. చూసారా, ఒక లోన్లీనెస్ అయితే ఉంది ఇక్కడ, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, గతంలో జరిగిన బాధ, మీ ఇద్దరి మధ్య ఒక సపరేషన్ ఏదైతే ఉందో ఈ వ్యక్తిని చాలా బాధిస్తుంది. అండ్ నిర్ణయాలు తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉండొచ్చు, థర్డ్ పార్టీ, వాళ్ళు ఏదైనా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. సో ఉన్న చోట ఈ వ్యక్తి తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ సైడ్ ప్రేమ ఉన్నా కానీ మైండ్ అంతా కట్టిపడేసినట్లు ఒక ఏమి చెయ్యలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి బాధపడుతున్నారన్నమాట. నేను ఒక బందీ అయిపోయాను, నాకు నేను స్ట్రక్ అయిపోయాను. ఇక్కడ మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ ఉన్నా, అన్కండిషనల్ లవ్ ఉన్నా కానీ ఈ వ్యక్తి నేను బందీ అయిపోయాను, నాకు ఒక ఇక్కడ మీరు కావాలి అనిపిస్తుంది. సో వీళ్ళు ఫాస్ట్లో మీరు కాదు అన్నట్లు మీరు చాలా ఎఫర్ట్ పెట్టి ఇక్కడ మీరు వీళ్ళ నుండి సమాధానం లేకపోవడంతో మీరు కామ్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటి అంటే ఉన్న చోట కూడా ఈ వ్యక్తి ప్రశాంతంగా లేరు, వీళ్ళు ఎవరికో ఒక బందీ అయ్యారు. సో ఇలా బందీ అవ్వడంతో ఈ వ్యక్తికి తన దగ్గరే ఉన్నా కానీ ఒక డోర్ ఓపెన్ చేసుకొని రావడానికి ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారన్నమాట, చాలా కామ్గా ఉన్నారు. అంటే తన మనసు ఏంటి అంటే తను ఒక ధైర్యం తెచ్చుకొని మీ దగ్గరికి రావచ్చు, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి అంటే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ అయితే ఉంది, ఒక నిర్ణయానికి నేను రాలేకపోతున్నాను, ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయలేకపోతున్నాను అన్న బాధ ఉంది. మీ సైడ్ ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది, కానీ వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. సో మూడవ వ్యక్తి కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సోల్మేట్ ప్లీజ్ క్లారిఫై చేయండి. ఒకరింటే ఒకరికి చాలా ఇష్టం, మీది సోల్మేట్ బంధం, మీ ఇద్దరిది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్, ఆత్మబంధం మీది, సోల్ కాంటాక్ట్ అన్నమాట. సో ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఈ వ్యక్తితో నాకు ఏదో ఒక ప్రత్యేకమైన బంధం ఉంది అనేది అయితే ఈ వ్యక్తి అనుకుంటున్నారు. ప్లీజ్ సోల్మేట్ క్లారిఫికేషన్ ప్లీజ్. ద చారియట్, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్. చూసారా, ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ ఇద్దరి మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ తోటి మీకు సమాధానం చెప్పకుండా ఇక్కడ మీరు చాలా ఎఫర్ట్ అయితే పెడుతూ ఉండొచ్చు, చాలా ఎదురు చూపులు అయితే చేశారు. అంటే స్టేబుల్ రిలేషన్షిప్ కోసము మీరు చాలా ప్రయత్నాలు అయితే చేశారన్నమాట. ఈ వ్యక్తి ఎలా ఉంది అని అంటే ఈ వ్యక్తి మనసులో తన మనసులో ఉన్న భావాలని ఒక కామ్గా అయితే లాజిక్గా మాట్లాడడం, ఇది అలా కాదు, ఇది ఇలా పరిస్థితి, నన్ను అర్థం చేసుకో అని మీతో చెప్పిండొచ్చు. సో తను అనుకున్నప్పుడు మాత్రమే మీ లైఫ్లోకి రావడం జరిగిండొచ్చు. ఒక స్లో ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ స్లో ఎనర్జీ వల్ల ఈ వ్యక్తితో మీ ఇద్దరి మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరిగాయి. ఇలా జరగడం వల్ల మీ నెంబర్ బ్లాక్ చేసిండొచ్చు, లేదు అంటే ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు. సో ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటి అంటే మీరు విలువైన వ్యక్తిలా అనిపిస్తున్నారన్నమాట. నేను నిన్ను మర్చిపోలేను, నువ్వు కావాలి అన్నట్లు ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను మర్చిపోలేను మిమ్మల్ని, మన రిలేషన్షిప్ సాధారణమైనది కాదు, మన రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మీకు ఒక స్థానం అనేది అయితే ఇవ్వాలి, ఒక భార్య లాంటి స్థానం, ఒక భర్త లాంటి స్థానం అనేది అలాంటి
వ్యక్తిగా మిమ్మల్ని చూస్తున్నారన్నమాట. ఈ వ్యక్తి ఏంటి అంటే మీకు దూరంగా ఉన్నా కానీ, లేదు దగ్గరగా ఉన్నా కానీ, ఈ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని దూరం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ బంధం అలాంటి బంధం అన్నమాట. ఇక్కడ ఈ ఈ సోల్ కాంటాక్ట్ వల్ల మీరు ఏం తెలుసుకుంటారు అంటే, ఒకరినొకరు కూడా మీరేదో ఒక లెసన్ అయితే నేర్చుకుంటారు జీవితంలో. వాళ్ళొచ్చి మీకేదైనా మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం వల్ల, సో వాళ్ళకి మీరు అడిక్షన్, అంటే వాళ్ళు లేనిది మీరు ఉండలేని సిచ్యువేషన్లో మీరు అలా అయిపోయి ఉండొచ్చు అన్నమాట. సో వీళ్ళ వల్ల మీరేదో నేర్చుకోవాల్సింది అయితే ఉంది ఇక్కడ. ఒకరినొకరు నేర్చుకోవాల్సింది అయితే ఇక్కడ కనిపిస్తుంది. లెసన్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. కార్మిక్ కనెక్షన్ అని కూడా చెప్పచ్చు ఈ రిలేషన్షిప్. అయితే ఈ వ్యక్తి ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అంటే, మిమ్మల్ని నేను మర్చిపోలేదు, మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉన్నా కానీ, ఇక్కడ ఒకవేళ మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఉండొచ్చు ఈ వ్యక్తి. సో అందుకని ఒకరి కంట్రోల్లో ఉన్నారు అనేది అయితే చెప్పాను కదా. ఒక మదర్ ఫిగర్, ఒక స్ట్రాంగ్ పర్సన్, ఫాదర్ ఫిగర్ కానీ ఎవరైనా కావచ్చు, థర్డ్ పార్టీ. సో అలా కంట్రోల్లో ఉండి కూడా ఈ వ్యక్తి మీకు సమాధానం చెప్పలేకపోతూ ఉండొచ్చు. ఒకవేళ మీది క్యాస్ట్ అండ్ రిలీజియన్ కావచ్చు, మీరు లవర్స్ అవుతూ ఉంటే కూడా. సో ఇలా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను, సో నిన్ను దూరం చేసుకొని నేను చాలా పెయిన్ అయితే పడుతున్నాను, మీరు నాకు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి, మన ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన బాండింగ్ అనేది అయితే ఉంది అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. సో తనని తాను ఈ వ్యక్తి ప్రొటెక్ట్ చేసుకున్నారు. అంటే ఇది ఇంకా ఈ రిలేషన్షిప్ మన వల్ల కాదు, మన ఫ్యామిలీస్కి ఇది సెట్ అవ్వట్లేదు, గొడవలు అవుతున్నాయి అని కానీ, ఫ్యామిలీ వల్ల అయినా లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల అయినా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా తనని తాను సేఫ్గా ఉండడానికి ప్రయత్నించుండొచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ ఉంది, మీరు కావాలి, మీరు ఒక కేరింగ్ పర్సన్లా మిమ్మల్ని చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేదైతే ఈ వ్యక్తికి ఉంది. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళకైతే ఉంది, మీరు మిస్ అవుతున్న ఫీలింగ్, మీరు మీ వ్యక్తిని మిస్ అవుతున్న ఫీలింగ్ మీకు కూడా ఉంది. సేమ్ ఇక్కడ మీరు ఒంటరిగానే ఎదురు చూస్తున్నారన్నమాట మీ వ్యక్తి కోసం. సో ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే, మీ దగ్గర అన్ని విధాలుగా గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే వీళ్ళు చూశారు. ఆ హ్యాపీనెస్ అనేది అయితే ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండేది. సో మిమ్మల్ని ఒక విలువైన వ్యక్తిలా చూస్తున్నారు, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఉంది. సో మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, మీ ముందుకు రావాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక అయితే ఉంది. అండ్ ఇక్కడ మీ గురించి స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అన్నమాట. మీ జ్ఞాపకాలు అనేది ఈ వ్యక్తిని వెంటాడుతున్నాయి పదే పదే. మీ పిక్స్ చూసుకోవడం కానీ, మీ వీడియోస్ చూసుకోవడం కానీ. సో ఎంత ఇక్కడ కొంతమందికి క్యాస్ట్ అండ్ రిలీజియన్ వేరైనా కానీ వీళ్ళు మర్చిపోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ మీది నో కాంటాక్ట్ అయినా కానీ ఈ వ్యక్తి మీ ముందుకు రావాలి, మీ జ్ఞాపకాలు అయితే నన్ను వెంటాడుతున్నాయి, నీ కేరింగ్ నాకు గుర్తొస్తుంది, మన ఇద్దరి బంధం ఒక పవిత్రమైన బంధం అనేది అయితే ఈ వ్యక్తికి కోరుకుంటున్నారన్నమాట లోపల. ఇక్కడ మీరు ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా రీల్స్ కానీ ఏదైనా పోస్టులు పెడుతూ ఉంటే అవి చూడడం కానీ, లేకపోతే ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటున్నారు అనేది ఈ వ్యక్తి చూస్తున్నారు. సో ఇక్కడ మీరేం చేస్తున్నారు అని మీ గురించి తెలుసుకోవడం కానీ, మీరు ఎలా ఉంటున్నారు అని తెలుసుకోవడం కానీ అయితే జరుగుతుందన్నమాట. మీకు దూరమైనా కానీ ఈ వ్యక్తి మీరు కావాలి అన్నంత ఆలోచన అయితే చేస్తున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఈ వ్యక్తి మీ పట్ల ఒక ఇన్మెచ్యూర్డ్గా ప్రవర్తించుండొచ్చు. సో ఈ వ్యక్తి ఆలోచన ఎలా ఉంది అని అంటే, యాక్షన్ తీసుకోవాలి,
మీరు కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. అందుకే ఇక్కడ వీళ్ళు స్పై చేయడం అయితే జరుగుతుంది, స్టాక్ చేస్తున్నారు. ఎక్కడైనా కావచ్చు, సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్, ఏదైనా కావచ్చు. సో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. కియాన్యే రింగ్ ఏమంటున్నారు ప్లీజ్ చూపించండి. కియాన్యే రింగ్ అంటున్నారు. ఒక ముఖ్యమైన అవకాశం లేదా ఎంపిక కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. వీళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ వ్యక్తి మీ గురించి అయితే ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఒక రిలేషన్షిప్లో ఒక జడ్జిమెంట్ కావాలనేది అయితే కోరుకుంటున్నారన్నమాట. ప్లీజ్ యూనివర్స్, కియాన్యే రింగ్ చూపించండి, క్లారిఫై చేయండి. ఎవరైతే వ్యూవర్స్ కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కియాన్యే రింగ్ అంటున్నారు. క్లారిఫై చేయండి. త్రీ ఆఫ్ స్వర్డ్స్, కియాన్యే రింగ్. చూసారా, ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఆప్షన్స్ వీళ్ళకి ఉండిండొచ్చు, కానీ ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ ఏదైతే ఇచ్చారో ఆ పెయిన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు లవర్స్ అయినా కానీ ఈ వ్యక్తికి చాలా ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండిండొచ్చు, వర్క్ ప్లేస్లో అయినా, లేకపోతే తనకి ఇంకెవరైనా ఆఫర్స్ ఇస్తూ ఉండొచ్చు. అంటే ఈ వ్యక్తి ఏంటి, ఇక్కడ మీ సైడ్ స్టాండ్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఏదైనా ప్రస్తుతం తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే మీతోటి హ్యాపీనెస్ కావాలి అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఒక సైడ్ ఉంది, ఆ హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. కానీ వీళ్ళ ఆలోచనల్ని వీళ్ళని బందీ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీ పట్ల ప్రేమ, ఆకర్షణ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటి అంటే ఛాయిస్, తన మనసులో ఏవైతే ఛాయిస్ ఉన్నాయో ఇటు మీకు సమాధానం చెప్పుకోలేక అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఏదైతే సమాధానం, చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల ఈ వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉన్నారన్నమాట. అక్కడే స్ట్రక్ అయిపోయారు. ఇక్కడ మీరు కావాలి, మీరంటే ఇష్టం, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి. మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే ఒక ఏంజిల్లా చూస్తున్నారు మిమ్మల్ని. మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్లా చూస్తున్నారు. మీరు తన పట్ల డెడికేటెడ్గా ఉంటారు అనేది తనకు తెలుసు. సో ఈ వ్యక్తి ఆలోచనలు, నేను ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే ఈ వ్యక్తి మనసులో ఆలోచన అయితే ఉందన్నమాట. వీళ్ళకి మెయిన్ ఏంటి అంటే చాలా ఆప్షన్స్ ఉండడం, ఉన్న చోట చాలా మంది ఆఫర్స్ ఇస్తూ ఉండడం, ఇలా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు వీళ్ళు. లేదు అంటే ఫ్యామిలీ ఏదైనా ఇక్కడ మీరు కాకుండా తనకి ఇంకెవరైనా సపోర్ట్ ఉంటూ ఉండొచ్చు, అది ఫ్యామిలీ అయినా. సో ఇలా కూడా ఈ వ్యక్తి ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టిండొచ్చు ఈ వ్యక్తి. సో మీ ఇద్దరి మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే నడిచాయి అన్నమాట. సమాధానం చెప్పలేక ఈ వ్యక్తి, మీరు కావాలి అని ఉన్నా కానీ ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం, ఎందుకంటే ఇన్మెచ్యూరిటీ ఉంది కాబట్టి, తనకు తాను డెసిషన్ తీసుకోలేరు కాబట్టి. సో ఇక్కడ మనసుకు గాయం అయితే అవుతుంది. అడిక్షన్, ప్లీజ్ యూనివర్స్, మీరు ఒక వ్యసనంలా అయ్యుండొచ్చు వీళ్ళకి.
మీరంటే అడిక్షన్ ఉంది, మీరంటే విడిచిపెట్టలేని ఆకర్షణ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ప్లీజ్ అడిక్షన్ క్లారిఫై చేయండి. మీ గురించి ఎక్కువ అతిగా ఆలోచించడం కానీ, మీరే తన సొంతమన్నంత పొసెసివ్ ఉండడం కానీ, తన కంట్రోల్లో మిమ్మల్ని బంధించాలి అనుకోవడం కానీ, ఇలాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఒక అడిక్షన్స్కి అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని కూడా ఏదైనా కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కూడా అది కూడా కనిపిస్తుంది. ప్లీజ్ చూపించండి, అడిక్షన్ క్లారిఫై చేయండి. The world. Addiction clarification, please. 9 of Cups. ఏదైతే రిలేషన్షిప్లో తనకు తాను ఒక బౌండరీ పెట్టుకున్నారో, ఇక్కడ మీరు కూడా వీళ్ళు మీకు సమాధానం చెప్పకపోవడంతో ఒక యాక్షన్ లేకుండా ఉండడం, రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేకపోవడం. సో ఈ వ్యక్తి మెంటాలిటీ ఇంతేనా, ఈ వ్యక్తి ఎప్పుడూ ఒకరికి బానిస అయ్యి మనల్ని ఇబ్బంది పెడతారా, అది ఎలాంటి అడిక్షన్ అయినా కావచ్చు. సో ఈ విషయంలో మీరు స్ట్రాంగ్గా జడ్జ్ చేశారన్నమాట. ఇలా కూడా ఈ వ్యక్తి తనను తాను బంధించుకున్నారు కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలే అనేది ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి అన్నమాట. మీరు లేనిది తన జీవితంలో ఏది ముందుకెళ్ళదు అన్నంత ఫీలింగ్ అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది. మీ గురించి మళ్ళీ కలవాలి, ఆలోచించడం, ఎంత దూరంగా ఉండాలి అని ప్రయత్నించినా కానీ ఈ వ్యక్తి చూసారా ఒక బౌండరీ అయితే పెట్టుకున్నారు దూరంగా ఉండాలని. కానీ ఆ దూరం అనేది నా వల్ల కాదు, మళ్ళీ రిలేషన్షిప్ రీబర్త్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. అంటే ఈ వ్యక్తి ఆలోచన ఎలా ఉంది అని అంటే, మీరు తన లైఫ్లో ఉంటే ఒక ఫుల్ఫిల్లా హ్యాపీగా ఉంటారన్నమాట. ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కానీ మనసు మళ్ళీ మీ వైపే లాగుతుందన్నమాట ఎనర్జీ. ఎందుకంటే అలాంటి లైఫ్ అనేది మీరు ఇచ్చారన్నమాట వాళ్ళకి. అంత కేరింగ్ అనేది మీరు తీసుకున్నారు, అంత స్ట్రాంగ్గా వాళ్ళ లైఫ్లో మీరు నిలబడ్డారన్నమాట. అప్పుడు గుర్తించలేదు. సో ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట. ఒక బౌండరీ పెట్టుకున్నా కానీ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచనలు అయితే ఉన్నాయి. మీరుంటే తన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది, మీరు నాకే సొంతం అన్నంత ప్రేమ, అట్రాక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. చాలా అటాచ్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. బలమైన బంధంగా అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఎంత బౌండరీ పెట్టుకున్నా నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అనేది ఈ వ్యక్తి ఆలోచన. కెమెరా ప్లీజ్, క్లారిఫికేషన్ ప్లీజ్. ఈ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారు అని చెప్పాను కదా, మీ సైడ్ వెనకాల సీసీ కెమెరా ఏమైనా పెట్టారేమో, మీ గురించి తెలుసుకుంటున్నారు అనేది అయితే వచ్చింది కదా ఇందాక రీడింగ్లో, చూసారా? సో కెమెరా మిమ్మల్ని గమనించడం, గత జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోవడం. కెమెరా క్లారిఫై చేయండి ప్లీజ్ యూనివర్స్. 9 of Swords, 9 of Wands. చూసారా? మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. సో మీ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి నిద్ర పట్టట్లేదు, నిద్రపోనివ్వట్లేదు అన్నమాట ఈ వ్యక్తికి. పదే పదే మీరు ఏదైతే ఎమోషనల్గా అటాచ్మెంట్ అయితే పెంచుకున్నారో, సో ఈ వ్యక్తి మీ పట్ల ఆ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ అది గుర్తు చేసుకుంటున్నారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోవడం. ఫాస్ట్ గురించి ఏదైతే గతంలో నా వల్ల కాదు అని మీ నుండి వెళ్ళిపోయిన వ్యక్తి
ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి కదా, గొడవలు జరిగాయి కదా. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచనలో పడ్డారన్నమాట. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఈ వ్యక్తికి అంత వాల్యూ ఇవ్వకపోతూ ఉండొచ్చు. అందువల్ల ఈ వ్యక్తి గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ మీ దగ్గరికి రావాలి, కాన్వర్జేషన్ ఉండాలి, మళ్ళీ రిలేషన్షిప్ మూమెంట్స్ తీసుకురావాలి. ఏదైతే తన మనసులో మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి రీప్లే చేయాలి. మీతో గడిపిన సమయం ఏదైతే ఉందో నాకు ఇంకా ఈ వ్యక్తి గుర్తుంది అనే ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. నేను మర్చిపోలేదు, పరిస్థితులు మరిచేలా చేశాయి. అంటే తన చుట్టూ ఉన్న ఛాలెంజెస్ని ఎదుర్కొనలేక ఇక్కడ మీరంటే ఈ వ్యక్తికి ఇష్టం ఉంది కాబట్టి గుర్తు చేసుకుంటున్నారు. మీతో కనెక్ట్ కావాలనేది అయితే ఉంది, లోపల ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. నిద్ర పట్టట్లేదు, పదే పదే మీ గురించి ఆలోచించడం, మీ జ్ఞాపకాలు గుర్తుకు రావడం, భారం అనిపించడం, అలాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఎన్ని ఛాలెంజెస్నైనా ఎదుర్కొని మీతో మాట్లాడాలి, రీయూనియన్ కావాలి, మీరే తన సొంతం అన్నంత ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫీనిక్స్ ఎందుకు ఫీనిక్స్ అంటున్నారు చూపించండి. ఫీనిక్స్ అంటున్నారు కొత్త ప్రారంభం కావాలి అనుకుంటున్నారు వీళ్ళు. మళ్ళా ప్లీజ్ చూపించండి. ఫీనిక్స్ క్లారిఫికేషన్ చూపించండి. న్యూ పేజ్ చూసారా, న్యూ పేజ్. క్లారిఫై ఇవ్వండి. చూసారా, రిలేషన్షిప్లో తనకంటూ ఏదైతే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారో, సో ఇక్కడ మీ జ్ఞాపకాలు పదే పదే వాళ్ళని గుర్తు తెచ్చుకుంటున్నాయి అన్నమాట. తన మైండ్ ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ నేను చేయడం కరెక్ట్ కాదు కదా, తప్పు నాదే కదా, ఇంత ప్రేమ చూపించిన వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను కదా, ఇంత ఎమోషనల్గా నాకు కనెక్ట్ అయిన వ్యక్తిని, ఇంత కేరింగ్ పర్సన్ని నేను దూరం చేసుకున్నాను కదా, నేనెంత కోపంతో ఎలా మాట్లాడినా, ఎలాంటి వాళ్ళ మీద నెగటివిటీ చూపించిన మీ పట్ల, సో అయినా కానీ ఇక్కడ మీరు అంత కేరింగ్ తీసుకున్నారనమాట, అంత ఎఫర్ట్ పెట్టారు, అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, మీలో అంత నిజాయితీ ప్రేమ అయితే ఉంది. సో ఈ వ్యక్తి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారనమాట. తాను చేసింది తప్పు అనేది అయితే ఈ వ్యక్తికి అర్థమవుతుంది. సో ఇక్కడ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, మీ ముందుకు రావాలి, రిలేషన్షిప్లో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ తీసుకురావాలి, రిలేషన్షిప్లో ఒక విక్టరీ సాధించాలి, మీతోటి హ్యాపీగా ఉండాలి, మీరు లేనిదే నేను ఉండలేను అని. కానీ మీతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తికి ఇష్టం లేదు, దూరంగా ఉన్నా కానీ మీరే తన సొంతం అన్నంత ఫీలింగ్ ఉంది. మళ్ళా కొత్తగా మొదలు పెట్టాలి, ఒక గౌరవంగా మిమ్మల్ని చూస్తున్నారనమాట, ఒక గౌరవమైన వ్యక్తిలా చూస్తున్నారు ఇక్కడ. మళ్ళా కొత్త పేజ్ స్టార్ట్ అవ్వాలి, న్యూ రిలేషన్షిప్ కావాలి, రీయూనియన్ కావాలి, రిలేషన్షిప్లో గ్రోత్ తీసుకురావాలి, మళ్ళా కొత్తగా మొదలు పెట్టగలమా అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ అది పెద్దలను ఒప్పించైనా తను ఒక డెసిషన్కి తీసుకురావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని విడిచి ఈ వ్యక్తి ఉండలేరు కాబట్టి మీకు ఒక గౌరవమైన స్థానం ఇవ్వాలి అనేది అయితే
తన మనసులో థాట్స్ అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ కొత్తగా మొదలు పెట్టగలమా అనే భావన కూడా ఈ వ్యక్తిలో ఉంది. అయితే టెడ్డీ బేర్ మీ పట్ల ప్రేమ ఉంది, మీరంటే ఒక కంఫర్ట్, చూసారా, మీరు తన లైఫ్లో ఉంటే ఒక కంఫర్ట్గా ఉండగలుగుతారన్నమాట. మీరంటే ఒక ఎఫెక్షన్ ఉంది, ఒక క్యూట్గా ఉంటారన్నమాట. మీరు ఎమోషనల్ బాండింగ్ అయితే, అటాచ్మెంట్ అయితే కనిపిస్తుంది. చాలా క్యూట్గా చూస్తున్నారు, చాలా లవ్గా ఎమోషనల్గా ఉన్నారు. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే కంఫర్ట్గా ఉంటాను అనే ఆలోచన ఈ వ్యక్తికి అయితే ఉందన్నమాట. సేఫ్గా ఉంటాను, మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ అయితే వీళ్ళకి కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన ఆప్యాయత అనేది అయితే ఈ వ్యక్తి మనసులో అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ మీకు నో కాంటాక్ట్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా కానీ ఈ వ్యక్తి ఏంటి అంటే తన మనసులో ఆలోచన ఎలా ఉంది అని అంటే, నాకు నిజమైన ప్రేమ ఉంది, మన కనెక్షన్ ప్రత్యేకమైనది అనిపిస్తుంది, అందుకే ఇక్కడ నేను దూరం కాలేకపోతున్నాను. సోల్మేట్, నేను ఎంత దూరం అవ్వాలి అనుకున్నా కానీ నేను దూరం కాలేకపోతున్నాను, అందుకే ఇక్కడ స్పైయింగ్. ఎంత దూరంగా ఉన్నా ఈ వ్యక్తి మీ గురించి తెలుసుకోవడం ఆలోచనలు అయితే ఉన్నాయి. గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, మళ్ళీ కనెక్షన్ని కొత్తగా ప్రారంభించాలి అనే కోరిక ఈ వ్యక్తిలో ఉందన్నమాట. చాలా చాయిస్ ఉండడం వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని నో కాంటాక్ట్లోకి వెళ్ళిండొచ్చు. కానీ ఎంత నో కాంటాక్ట్లోకి వెళ్ళినా కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. చివరగా ఏంటి అంటే టెడ్డీ బేర్ చాలా సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది మీ పట్ల. మిమ్మల్ని గుర్తు చేసుకుంటేనే వాళ్ళ మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అట్రాక్షన్ ఉంది, అఫెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీ పట్ల ఒక సాఫ్ట్ ఫీలింగ్స్ అనేది అయితే ఉన్నాయి అనేది అయితే చెప్పచ్చు. ఇది ఇవాళ రీడింగ్ అండి. సో కొంతమందికి డౌట్ వస్తుంది, ఇంతకీ మాకు రీయూనియన్ అవుతుందా అవ్వదా అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కామెంట్లో వచ్చింది ఈ క్వశ్చన్, ఎవరికైనా రేజ్ అవుతుంది. ఇంతకీ ఇంత ఆలోచిస్తున్నారు, మాతో రీయూనియన్ చేస్తారా చేయరా? ఓకే, రీయూనియన్ అవుతుందా అవదా చూద్దాం. ప్లీజ్ వ్యూవర్స్, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి రీయూనియన్ అవుతుందా చూపించండి. మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు రీయూనియన్ ఎప్పుడు అవుతుంది అనేది అయితే చూద్దాం. ప్లీజ్ వ్యూవర్స్, చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తికి అండ్ వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి రీయూనియన్ చేస్తారా చూపించండి. ఒక పర్టికులర్ టైం తెలియచేయండి, రీయూనియన్ టైం. ఇక్కడ కొంతమందికి రీయూనియన్ అయితే ఉంది. 6 days కానీ 6 weeks కానీ 6 months కానీ పడుతుంది. ప్రస్తుతం తన మీద తను ఫోకస్ పెడుతున్నారు మీ మనసులో ఉన్న వ్యక్తి అయితే. సో మీ వ్యక్తికి మనీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటూ ఉండొచ్చు. సో తన కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. సో ఈ వ్యక్తి లోన్లీనెస్గా అయితే ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. 6 days కానీ 6 weeks కానీ 6 months కానీ అయితే చూపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. ఓకే, బాయ్ అండి, థ్యాంక్ యూ.